కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమైంది. అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రులకు తన నివాసంలో సిద్దరామయ్య అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీనామా గురించి సిద్దరామయ్య మంత్రులకు తెలియజేశారు. ఇన్నాళ్లు సహకరించిన అమాత్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి సీఎం డీకే శివకుమార్ కు సిద్దరామయ్య శుభాకాంక్షలు తెలిపారు. రాజీనామా సమర్పించేందుకు సిద్దరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే గవర్నర్ తన స్వస్థలం ఇందోర్ వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసే ముందు సిద్దరామయ్య తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చారు. ఇందులో డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దరామయ్యకు పాదాభివందనం చేసి డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత వారిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. సిద్దరామయ్య రాజీనామాపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారని తెలిపారు. రాజీనామాకు ముందు మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించారని వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరు అవుతారో వేచి చూద్దామని మంత్రి పరమేశ్వర అన్నారు. ఏ నిర్ణయమైనా పార్టీ అధిష్టానం తీసుకుంటుందని తెలిపిన ఆయన సిద్దరామయ్య రాజ్యసభకు వెళ్తారనే అంశంపై తనకు సమాచారం లేదని చెప్పారు. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member therein? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in now the national politics? This is all these decisions have to be taken by the High Command. I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. But sir, is the state leaders, as a senior leader, are the state leaders, sir, are senior leaders? ಪರಮೇಶ್ವರ ಅವರ ಹೆಸರು ಮುನ್ನೆಲೆಗೆ ಬರುತ್ತೆ. ಸಿಎಂ ವಿಚಾರಕ್ಕೆ ಬಂದಾಗ ಪರಮೇಶ್ವರ ಹೆಸರು ಮುನ್ನೆಲೆಗೆ ಬರುತ್ತೆ ಅಂತಾನೆ ಹೇಳ್ತಾರೆ. ಸತೀಶ್ ಹೇಳಿದ್ರ? ಹೌದು, ಈಗಷ್ಟೇ ಕೇಳ್ತೀನಿ. ಈಗ ಸಿಗ್ತಾರ ಅಲ್ಲಿ ಕೇಳ್ತೀನಿ. ಸಿಎಂ ರಿಸೈನ್ ಮಾಡ್ತಾರಾ ಸರ್? Sir, as a senior leader, sir, are senior leaders from the party ready to send Siddaramaiah to national politics, sir? Because party No, it is all up to the High Command. As I told you, it's all up to the High Command. Sir, when is CM vote taking ceremony expected? All that will be decided later. Thank you. Sir, when is it expected likely? Thank you. So last question, you see, sir, if at all the OBC community, how are they going to react to it if Siddaramaiah is being made to step down? And also CM? Dalit community. What kind of a repercussion would it see on the ground? Know it better, you have sensed the pulse, sir. You just wait and see. Sir, also Dalit community, please. మరోవైపు లోక్ భవన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. సీఎం సిద్దరామయ్య ఇప్పటి వరకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరలేదని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ను కలిసేందుకు సిద్దరామయ్య అపాయింట్మెంట్ కోరినట్లు నిన్న ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే లోక్ భవన్ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ మధ్యప్రదేశ్లోని తన స్వస్థలమైన ఇందోర్లో ఉన్నట్లు లోక్ భవన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ కార్యదర్శికి అందజేయవచ్చా అని ప్రశ్నించగా ఇవ్వొచ్చని బదులిచ్చారు. సీఎం స్వయంగా వచ్చి రాజీనామా సమర్పించాలని గవర్నర్ కోరే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. మరోవైపు డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ఊహాగానాలు నెలకొనడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన వారికి ఆయన అభిమానులు స్వీట్లు పంచుతున్నారు. సీఎం డీకే శివకుమార్ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. मुख्यमंत्री डीके शिवकुमार निष्ठावंत कार्यकर्ता डीके शिवकुमार जयवागली. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం 2 రోజుల క్రితం సిద్దరామయ్య డీకేలతో చర్చలు జరిపింది. ఒప్పందం ప్రకారం సీఎం పదవిని డీకేకు అప్పగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయ్యకు సూచించారు. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని డీకే వర్గం అంటోంది. శనివారం సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం.